ఫోటో బాడీ పిల్లర్ కావాల్సి బయట ఏప్రిల్ 22 రాష్ట్ర మహాసభలను పోరాడదాం విద్యా ఉపాధి హక్కుల కోసం, పోరాడదాం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం, పోరాడదాం కడపల ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కోసం, పోరాడదాం వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాల అభివృద్ధి నిధుల కోసం, పోరాడదాం నూతన పరిశ్రమల స్థాపన కోసం. ముఖ్యంగా 22వ రాష్ట్ర మహాసభలు దేశవ్యాప్తంగా యువత ఎదుర్కొన్న సమస్యలు, అదేవిధంగా ప్రస్తుత రాజకీయ అంశాలపైన చర్చించడం జరుగుతుంది. ముఖ్యంగా దేశంలో నిరుద్యోగ సమస్య రోజు రోజు పెరిగిపోతూ ఉంది. ప్రపంచంలోని యువత మన భారతదేశంలో ఉంది. అలాంటి యువతకు ఉపాధి కల్పించి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించి భారతదేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడంలో కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. వాళ్ళు వచ్చి ఇప్పుడు 9 సంవత్సరాలు అయింది, 11 సంవత్సరాలు అయింది. అంటే దాదాపు 22 కోట్ల ఉద్యోగాలు భర్తీ కావాలా, కానీ ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వండి అంటే మీరు పకోడి బండిలు పెట్టుకోండి అంటున్నారు. అదేవిధంగా ప్రభుత్వ రంగ సమస్యలను కూడా అమ్మివేస్తూ ఉన్నారు. అనేక ప్రభుత్వ రంగ సమస్యలు ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్ ఇలాంటి రంగ సమస్యలను అమ్మేస్తే ఉపాధి ఎలా కల్పిస్తారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకోసమే ప్రభుత్వ సహాయంతో ఈరోజు కార్పొరేట్ రంగం పెద్ద ఎత్తున లాభాల్లో కోట్లాది రూపాయలు తీసుకొస్తుంది. మేము కోరుతా ఉన్నాం, కార్పొరేట్ల సంపదను పునఃపంపిణీ చేయండి అంటున్నాం. చాలామంది అంటారు ఎందుకు వాళ్ళు సొంతంగా సంపాదించారు కదా వాళ్ళ పునఃపంపిణీ ఎందుకు చేయాలని. పునఃపంపిణీ చేయాల్సిందే. ప్రభుత్వం ద్వారా రాయితీలు తీసుకొని మీరు అక్రమంగా ప్రభుత్వం చెల్లించకుండా మీరు అక్రమంగా ఈరోజు సంపాదించి కరోనా టైంలోనే ప్రపంచ కుబేర్ల స్థాయిలో ఎదిగారు. ఆ సంపద అంతా కూడా ప్రజలది. అందుకోసమే ప్రజలకు పునఃపంపిణీ చేయాలని, అదేవిధంగా ప్రభుత్వ రంగం కూడా ఈరోజు రోజు రోజు తగ్గిపోతుంది, ప్రైవేట్ రంగం పెరుగుతుంది. అందుకోసమే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రిజర్వేషన్లు ప్రైవేట్ రంగంలో కూడా కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు విభజన నేపథ్యంలో మనకి ఏ ఒక్క కూడా హామీ అమలు కాలేదు. వెనకబడిన ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ పరిశ్రమ రాలేదు, అదేవిధంగా విద్యా వైద్య సమస్యలు రాలేదు. అందుకోసం మేము కోరుతా ఉన్నాం, విభజన హామీలు అమలు చేస్తూ ఈ ప్రాంతాలు అభివృద్ధి చేయడంతో పాటు నూతన పరిశ్రమ తీసుకురండి అంటున్నాం. ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న సమస్యలు మూసివేస్తున్నారు, కానీ ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. అందుకోసమే సమగ్ర విభజన విధానం కావాలి. ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం సమగ్రంగా విభజన విధానం భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ని ఒక యాక్ట్ చేసి ఆ యాక్ట్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతా ఉన్నాం. మన రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఉంది, కానీ కూటమి ప్రభుత్వం చెప్పింది మేము వచ్చిన తర్వాత ఉద్యోగాలు భర్తీ చేస్తామని, కానీ డిఎస్సి పైన సంతకం పెట్టారు. డిఎస్సి నోటిఫికేషన్ అమలు కాలేదు. అందుకోసమే మన రాష్ట్రంలో కూడా ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధిలో కూడా మన యువతను భాగస్వామ్యం చేయాలి. రాజధాని అమరావతిని ఫ్రీ జోన్ చేయమంటున్నాం. అంటే రాజధాని ప్రాంతంలో సెక్రటరియట్లో భర్తీ చేసే ఉద్యోగాలన్నీ కూడా 26 జిల్లాల నిరుద్యోగులకు అవకాశం ఉంది. హైదరాబాదు ఫ్రీ జోన్ ఉండేది కాబట్టి అప్పుడు మనకు హైదరాబాద్ సెక్రటరియట్లో కానీ సెంట్రల్లో భర్తీ చేసే ఉద్యోగాలు అప్పుడు అందరికి రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగపడింది. ఇప్పుడు కూడా అమరావతిని ఫ్రీ జోన్ చేసి అక్కడ భర్తీ చేసే ఉద్యోగాల అవకాశం కల్పించాలని ఈ అంశాలతో పాటు డిస్కస్ చేసుకొని భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ శ్రీకాకుళం నిర్ణయిస్తాం. ముఖ్యంగా మత రాజకీయాలు ఈరోజు దేశాన్ని బాగా వాళ్ళు ఓట్ బ్యాంకు చేస్తూ ఉన్నారు. మత సామరస్యం కోసం మత రాజకీయాలు వ్యతిరేకంగా యువతకు ప్రాథమిక హక్కులు విద్య, వైద్యం, ఉపాధి అనే హక్కుల పరిరక్షణ కోసం ఏఐఎఫ్గా పోరాటం చేస్తుంది. అందులో భాగంగా శ్రీకాకుళం జరిగే